ప్రైజ్ ద లార్డ్. జనవరి 9వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. కీర్తనలు 103వ కీర్తన 15వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు, నా ప్రాణములో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు స్థిరపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. ఈ లోకంలో మనము అనేక వాటి కొరకు, అనగా ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం, అందం, పేరు ప్రఖ్యాతలు, ధనము, ఇలా అనేక వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. అయితే నరుని ఆయువు గడ్డివలెనున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండును అనే సత్యాన్ని గ్రహించి ఈ లోకంలోని శరీరాశ, నేత్రాశ, ధనాశ వీటన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే వాక్యానికి లోబడతారో వారు మాత్రమే నిత్య జీవమును పొందుకొందురు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.